మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. With a death wish on, you made your name, bought a fancy car. Now you're giving ultimatum in a cocktail bar. I'm making my mind up. I'm making my mind up. I've made up my mind, and you should know I've let you go. Do what you want. 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 Do what you do. What you When the sun's too proud to burst and turn to night, in these moments all your choices seem just right. Beneath the parasol that casts shade on your life, you reflect on all the ways you waste your time. When you're at your desk in New York's on the line, all that water cooler laughter makes you smile. As the subway carriage thunder నేను నా పెన్తో అతని కంట్లో పొడి చేశాను. ఎందుకు? అతను భయంకరంగా ఉన్నాడు. అతను భయంకరంగా ఉన్నంత మాత్రాన కట్టె పుల్లలతో కంట్లో పొడిచి చంపేస్తావా? ఎందుకు అలా చేసావు? అది కట్టె పుల్ల కాదు, నా ఫౌంటైన్ పెన్. ఫౌంటైన్ పెన్నా? అదొక ఫౌంటైన్ పెన్ అంట. అలా చూడు ఎంత మంచి కారణం చెప్తుందో. ఫ్రాంక్లిన్ బెయిలర్, ఏదో ఒకటి చెయ్యి.
ఫ్రాంక్లిన్ అలాగే. ఖచ్చితంగా అతను చనిపోయాడు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్పండి. ఇంకా ఎంత రక్తాన్ని చిందిస్తావు రిచర్డ్? తర్వాత నువ్వే మాకు ఎంతో రుణపడి ఉన్నానని చెబుతా. అది ఎందుకంటే నేను ఇంకా చంపకుండా ఉన్నందుకు. అసలు ఎందుకు ఇందులో ఏముందో చూద్దాం రిచర్డ్. మీ ఆవిడ కుడుకాలకి నేను పరీక్ష ఉంటుందా? బాగా ఆలోచించి చెప్పు. అడిగే ప్రశ్న చెప్పు. తొందరపడకు. నీకు సంబంధించిన విషయమే ఉంది, కానీ ఇక్కడ చిన్న 2 అరికాళ్ళు ఉన్నాయి కదా. అది సరే గాని ఈ సంగతి నాకు చెప్పనే లేదు. నీకు పాప గాని బాబు గాని ఇలా చూడు, తమాషా చేస్తున్నానంతే. ప్రాణాలతోనే ఉన్నారు. నువ్వు నన్ను ఒక రాక్షసుని అనుకుంటున్నావా? నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఒక్క నిమిషం ఉండు. ఇక్కడేదో ఉంది. ఏమిటిది? ఇది నీ భార్య ఎడమ అరికాలు. ఖచ్చితంగా నీ భార్య కాలే చాలా అందంగా ఉంది. ఎలా చూడు, ఆ వేళ్లను ఇంకోసారి చూడు, చాలా బాగున్నాయి. ఈ అందమైన పొడవాటి కాలు వేళ్ళు, చూడ చక్కని రూపం. ఈ వేలు ఎంత బాగుందో చూడు. చాలా అందంగా ఉంది. ఎవరక్కడ? ఏంటా శబ్దం? వేళ్ళొకసారి చూసిరా. సరే, అలాగే. అరే, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చంపేస్తాను మిమ్మల్ని. చావండి తోడేళ్ళలారా. దొంగన నిన్నిలా కలిసినందుకు సంతోషంగా ఉంది. గుడ్ బై. మీరు నా ప్రాణాలు కాపాడారు. మానవ తోడేళ్ళు నన్ను రక్షించే శక్తిగా వచ్చారు. మీరు మానవ తోడేళ్ళు నాకు సహకారం చేసేందుకు వచ్చారు, రక్షించేందుకు. నన్ను క్షమించు మిత్రమా. మేము మానవ తోడేళ్ల ప్రపంచాన్ని సృష్టిస్తాం. జస్టిస్, నిజంగా అతను వింతగా కనిపించాడా? అవును, అది నాకు చాలా వింతగా కనిపించాడు అతను. అందుకే. లవ్లీ. ఫ్రాంక్లిన్, మీకు గుర్తుందా ఇతను అమ్మాయిలకు అంత దగ్గరగా ఉండలేడని ఒకసారి నేను మీకు చెప్పాను కదా? అవును. అలా చూడు, అతను పళ్ళను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజం చెప్పు. మన చేతులను పీకి అలాగే మన శరీర భాగాల్ని పీక్కుని తినేలా కనిపిస్తున్నాడు కదా? అవును, నిజం చెప్పాలంటే అలాగే కనిపిస్తున్నాడు. భయంగాను. నాకు చాలా బాధగానే ఉంది ఫ్రాంక్లిన్, కానీ నువ్వేం చేయలేకపోతే ఇలాంటి భయంకర వింత జీవులు మనల్ని పీక్కు తింటాయి. ఇలా భయంకరంగా నేను చావాలని అనుకోవటం లేదు, తెలిసిందా? చెప్తున్నాను కదా.
ఇలానే చంపుకు పీక్కొని తింటాను ఇలాంటి ఫకింగ్ జీవాలను. వాట్ ది ఫకింగ్, నేను ఇంత తేలిగ్గా వదిలిపెట్టాను. వాట్ ది ఫకింగ్ డాగ్స్, వాళ్ళ రక్తాన్ని చూరేసి వాళ్ళ నోళ్లు మూయిస్తాను. చాలా బాగా చెప్పు కార్లోస్. ఇంకేమైనా చేయాలా? లేదు, ఏం లేదు. నేను ఊరికే ఉండదలుచుకోలేదు. మానవ తోడేళ్ళంటే ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. చూస్తూ ఉండు. ఇప్పుడు అలాంటి పనేమి చేయకు. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడికి అర్థమయ్యేలా చెప్పు స్కాట్. ఓకే, అలాగే. మనం మానవ తోడేళ్ళం ఆచితూచి అడిగేయాలి. Noise curfew and you've a heck of a lot to prove. You snooze. ఇక్కడ జరిగిన దాని గురించి మన కస్టమర్లకు కానీ బయట ఎవరికి తెలియటానికి వీల్లేదు. ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు మన నలుగురు మధ్య, అర్థమైందా? ఏంటి అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నావు? ఇంకా కర్టన్స్ కొంచెం క్లోజ్ చేయి. పొరపాటును కనుక మన కస్టమర్లు చూసారంటే ఇంకేం లేదు, మనమందరం ఇందులో ఇరుక్కుపోతాం. జాగ్రత్త. చూడు, హాయిగా నిద్రపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు కదా. The dance floor, whooping and hollering, crying, more into a dance. Give it all you got until the music stops. Dance till you dream. Dance till you drop. Give it all you got until the music stops. If they want you out of here, they're gonna have to drag you. నేను ఇతన్ని మోయలేకపోతున్నాను. కొద్దిసేపు జాగ్రత్తగా పట్టుకో. చూడు, నా వల్ల కాదు. ఆలోచించి మాట్లాడు. మెల్లిమెల్లిగా దిగు, పట్టుకో. చాలా బాగా పట్టుకున్నావు. అతను ఇంకా ప్రాణాలతో ఉన్నాడా? నీకేమైనా తెలుస్తుందా? అది కొత్త ప్యాక్, అంత తొందరగా ఖాళీ చేసేసావు. ఇంకా ఎన్ని ప్యాకులు ఖాళీ చేస్తావు? నేను ఎంత స్మోక్ చేస్తున్నానో నాకు తెలుస్తుంది. నువ్వేమైనా కొత్త సమస్యలో చిక్కున్నావా ఏంటి? ఇది నా ఆఖరి ప్యాక్, అంతే. నువ్వు ఇంకా స్మోక్ చేస్తావా? నువ్వు చాలా పెద్ద స్మోకర్వి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఒక రకంగా సమస్య లాంటిది అనుకో. మన కస్టమర్ ఒకడు చంపబడ్డాడు. బెట్సీ అది చూసి భయపడుతుంది. డ్రేవెన్, నువ్వెప్పుడైనా సైకోలను చూసావా? ఏమంటున్నావు? వాళ్ళు సైకోలు కాదు, వేరే వాళ్ళు. నీకు తెలుసా, అతను మనిషిలాగే కనిపిస్తాడు. మొహం మీద జుట్టుతో చాలా వింతగా కనిపిస్తాడు. అవును, సింక్లేర్ అయి ఉండొచ్చు. అతను అలాగే వింతగా విచిత్రంగా కనిపిస్తాడు, తెలీదా? నాకు తెలిసి నేను అతనితో పని చేయటం లేదు. అయితే నువ్వేమంటావు? నీకు తెలీదంటావా? అవును, అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అతను చివరిగా చెప్పిన విషయాలేంటి? నేను సరే టాయిలెట్కి వెళ్ళొస్తాను. దానికన్నా ముందు ప్లీజ్, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నన్ను క్షమించు. అది నేను సరే, లాంగ్ స్టోరీని షార్ట్గా చెప్తాను. మేమిద్దరం కలిసి ఒక రాత్రంతా ఇంట్లోనే ఉన్నాం, కలిసి టీవీ చూస్తూ సరదాగా మాట్లాడుకుంటూ. కానీ అదేమంత పెద్ద ముఖ్యమైన విషయం కాదు. అతన్ని చూస్తే చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాడని నాకు అర్థమైంది. ఐ లవ్ యూ బేబీ. నిజంగానా? ఎందుకని? అదేంటి, నిన్నెందుకు ఇష్టపడుతున్నానా?
అది అలాగే అనుకో. ఇలాంటి ప్రశ్న నేను ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు. నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నావు? మా అమ్మ కూడా నన్ను ప్రేమించలేదు. నువ్వు నిజమే చెప్తున్నావా? నేను నిజమే చెప్తున్నాను, విను. నేను 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను వదిలేసింది. నేను పుట్టడమే తప్పు అనుకుంది. అప్పటి నుంచి అలానే ఉన్నాను తెలుసా. చూడు, నేను చెప్పేది విను. నాకు ఈ రిలేషన్స్ మీద ఎలాంటి నమ్మకాలు లేవు. ఇది నేను మొదటిసారిగా వింటున్నాను. నా జీవితంలో ఎవరు వద్దనుకున్నాను. నీకు తెలుసా, దీని గురించి నేను చదివాను కూడా. అది ఒక బాంధవ్యంలోని వ్యవధి. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగిన ఆకర్షణ వల్ల ఏర్పడింది. అది కొంతవరకే ఉంటుంది. దీన్ని నమ్మి తీరాలి. బంధాలనేవి మంచిది కాదు. నేను తప్పు చేశానని నాకు చెప్తున్నావా? నో 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 చూడు, నేను నా విషయం గురించి చెప్తున్నాను. నువ్వు ఒక స్ట్రిప్పర్వి. నువ్వు చాలా అందంగా ఉంటావు, ధైర్యవంతురాలివి. కానీ నేను ఓ నిరాశావాదిని. నేను ఇంత లావు ఒళ్ళుతో చూడడానికి చాలా చండాలంగా ఉంటాను. నీకు ఒక మంచి అందగాడు దొరుకుతాడు. నాకన్నా చాలా మంచి వ్యక్తి మంచి దొరుకుతాడు. వ్యక్తి? ఎలా ఒక మంచి వ్యక్తి దొరుకుతాడని చెప్తున్నావు? నువ్వు ఒంటరిగానే వ్యాంపైర్స్ తో చాలా ధైర్యంగా పోరాడి గెలిచిన వాడివి. నువ్వు ఒక్కడివే 600 దుష్ట శక్తుల్ని ఎదిరించావు. అద్దంలో దయ్యాలను బంధించావు. నిజంగానే అతను దయ్యాలను అద్దంలో బంధించాడా? దెయ్యాలను బంధించడం అనేది జనాలు చెప్పుకున్న విషయం అంతే. నువ్వు 17 భాషలు మాట్లాడగలవు, నక్కల భాషతో సహా. ఇంకా నువ్వు వంట కూడా బాగా చేయగలవు. నువ్వంటే అమ్మాయిలు పడిచేస్తూ ఉంటారు. ఈ రకంగా నువ్వు ఒక మంచి ఆశావాదివి. ఒక్క నిమిషం, నేను ఒక సైకో మర్డర్ను కూడా కాదు 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 కాదు. చూడు, నేను ఒక పనికి మాలిన వాడిని. అది నువ్వు అనుకునేలా కాదు. ఓ మై గాడ్, నేను ఒక పనికి మాలిన వాడినని ఎలా అన్నాను? నీ కళలన్నీ అబద్ధాలుగా మిగులుతాయి. నేను అసలు ఒప్పుకోలేను. నేను ఒక రిలేషన్షిప్ ఏర్పడడానికి సిద్ధంగా లేను. అదంతా పనికిరాంది. ఇలా చూడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రివెన్, నీకు విషయం చెప్పనా? ఐఎమ్ సారీ. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఒక్కోసారి గతాన్ని తలుచుకుంటే అతను నాకు ఒక పాఠాన్ని నేర్పించి వెళ్ళాడు అనుకో. అతను వ్యాంపైర్స్ ని నిజంగానే ఎదిరించాడా? ఏమో, అదంతా ఖచ్చితంగా నాకు తెలీదు. అయితే బహుశా నిజంగా అలాగే జరుగుంటే. అతను ఫ్రాంక్లిన్. ఏమో, వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగాలేదని విన్నాను. బహుశా అందుకే అలా మాట్లాడుతున్నాడేమో. గాడ్, ఇది ఎలా జరిగింది? ఎలా జరిగింది? గాడ్, ఎందుకు ఇలా జరిగింది? దేవుడా, నాకు అన్యాయం చేశావు కదా దేవుడా. అయ్యో, వెళ్ళిపోయావల్లే. కమాన్, నువ్వు నన్ను ఎలా వదిలి వెళ్ళిపోతావు? ఇలా జరగడానికి వీల్లేదు. ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు కదా. ఇలానే చావాలా? చచ్చిపోయావు కదా, చచ్చిపోయావు కదా. చావు 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 చావు. ఫ్రాంక్లిన్ చాలా కాంప్లికేటెడ్గా కనిపిస్తున్నాడు. ఎవరు మనం చెప్పింది నమ్మను కూడా నమ్మరు. అర్థమైందా? అయితే నన్నేం చేయమంటావు? ఆ వేర్వులెస్ క్రిస్మస్ పార్టీని ఎక్కడ జరుపుకుంటున్నాయో తెలుసుకోవాలి. చూడు, వీళ్ళు నా మనుషులు కాబట్టి నేను వాళ్ళని కాపాడి తీరుతాను. సరే, నీ ఇష్టం. ఒకసారి ఫోన్ చెయ్యి. ఇంకా ఎన్ని రోజులు ఇలా బట్టలు మార్చుకోకుండా ఉంటారు? మీరు ఇలాగే కనిపించాలనుకుంటున్నారా? మైకీ, 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 నీకేమైందో చెప్పు. మైకీ, అవుతావా? మెకీ, మెకీ, సమాధానం చెప్పి ఎక్కడున్నావు? చెత్త నా కొడుకు. ఎందుకే అలా అరుస్తున్నావు? గైస్, నేను చెప్పేది వినండి. మెక్కీకి ఏదో ఆపద మైకీ ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది. వెంటనే వెళ్ళాలి. మనం తనకి తోడుగా ఉండాలి. వాళ్ళంతా తేలుస్తాం. మనం వాళ్ళకి మన తడాక చూపించి భయాన్ని సృష్టించాలి. అవును, చూపిద్దాం. మనం అంతా ఎవరం? వేర్వుల్వ్స్. మనం అంతా ఎవరం? సరిగ్గా చెప్పారు. మనం అక్కడికి వెళ్ళి మనం ఎవరో చూపిద్దాం పదండి. వాడెవడో కనుక్కుందాం పదండి.
ఏం చేస్తుందో అలా చూడు. ఎందుకు అది తాగావు? నువ్వే కదరా అతని కంట్లో గుచ్చింది. పుల్లని గుచ్చేసావు కదరా అతని కంట్లో. అది కూడా చాలా భయంకరంగా చంపావు కాదు. నా బంగారు తల్లి కదా, రా వెళ్దాం. అతను ఎవరో నేను చెప్తాను నీకు, రా. ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్. నేను మీకు ఒక మ్యాజిక్ ట్రిక్ చూపెట్టనా? మేమున్నాం కదా, నువ్వేం కంగారు పడుకో. చాలా భయం వేస్తుంది. నేను వెళ్ళిపోతాను. నాకు చాలా భయం వేస్తుంది. మనదే ఉండు. హాయ్ గర్ల్స్. బాగా చేశారు. గుడ్ బై జస్టిస్. బాగానే చేస్తాలే. ఇది చాలా బాగుంది. సిల్వర్ మెటల్ శరీరానికి చాలా మంచిది, నీకు తెలుసా? ఇది వైట్ గోల్డ్. యా, వైట్ గోల్డే. అతనికి వైట్ గోల్డ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇచ్చాడు. నో, స్కాట్ కి నీ ఇష్టాల గురించి బాగా తెలుసు. అంతగా ఏం తెలీదు. చాలా బాగుంది కదూ? అవును, నీకైతే నచ్చిందిగా. ఎంత సంతోషంగా కనిపిస్తున్నావో, చాలా మురిసిపోతున్నావు. హే, నీ కాస్ట్యూమ్ మీద వర్క్ చాలా బాగుంది. అది నీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? ఓయ్, నువ్వు చాలా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నావు. నాకు మార్నింగ్ వర్క్ కి బాగా లేట్ అయిపోతుంది. అదే లేదులే, మనం తన స్కాట్ గురించి మాట్లాడుతున్నాం కదా, అలా నీకెవరైనా ఉన్నారేమో అని. ఈ డ్రెస్ చూడు. వినండి, నేనేమి అతనికి అన్ని విషయాలు చెప్పను. సరే, ఇంకా మనం మాట్లాడుకుంది చాలు. లేట్ అవుతుంది, ఇంక వెళ్దామా? జాగ్రత్తగా చేయాలి. హే ఫ్రాంక్లిన్. హాయ్ హాయ్. ఫ్రాంక్లిన్, ఇది నీ కొత్త కారా? నో, ఇది నా ఫ్రెండ్ కార్. ఇది నా ఫ్రెండ్ కార్. నేను దీన్ని నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను, అంతే. నేను బయటకు వెళ్ళాలి. ఇది చాలా బరువుగా ఉంది, కొంచెం జాగ్రత్త ఫ్రాంక్లిన్. ఇది ఒక బాక్సింగ్ బ్యాగ్. ఈ కిట్ ని మార్షల్ ఆర్ట్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగా, అలాగే నేను ట్రై చేస్తాను. ఓకే ఓకే ఓకే. నువ్వు నీ హ్యాండ్ ని షోల్డర్ తో సమానంగా పెట్టి చూపెట్టవా? అది నేను చెప్తాను, కానీ ఇదంత మంచి ఐడియా కాదనిపిస్తుంది నాకు. కమ్ ఆన్ ఫ్రాంక్లిన్, ఎలా కొట్టమంటావు? ఇలాగే కొట్టాలా? వెల్ ఓకే ఓకే. నువ్వు నీ షోల్డర్ ని కిందికి పెట్టు, బాడీని టక్ చేయి. పంచ్ చేసేటప్పుడు పిడికిలి బిగించి పంచ్ చేయాలి. ఓకే, ఇలా 1 2. అలా నీ ఫేస్ దగ్గరికి చేతులు పెట్టి పంచ్ చేయాలి. ఇలాగే కొట్టాలా? హే హే ఓకే ఓకే ఓకే. సరే, బాగా కొట్టావు, బాగా కొట్టు, బాగా పంచ్ చేసావు, బాగా పంచ్. రియల్లీ గ్రేట్. అదేంటి అలా ఉంది? ఏదోలా కనిపిస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేయమని మా కోచ్ చెప్పాడు. ఇది చాలా బాగుంది. అవును, చాలా గొప్పగా ఉంది. ఫ్రాంక్లిన్, మాకు లిఫ్ట్ ఇవ్వచ్చుగా? మేమందరం నీతో వస్తాం. లిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ నాకు వేరే దగ్గర పని ఉంది, అందుకే. పర్వాలేదులే, మేము కూడా వస్తాం. రేవెన్ వదిలేయ్, మనందరం కలిసి వెళ్దాం. అవునవును. అది లోపల సరిగ్గా పట్టలేదనుకుంటా, ఒకసారి చూడు. ఫ్రాంక్లిన్, ఈసారి మాకు లిఫ్ట్ ఇవ్వచ్చు కదా ప్లీజ్? నువ్వు చాలా స్వీట్. ఇప్పుడు ఇంకో తలనొప్పి. అసలు ఈ దరిద్రం అంతా మనకే ఎందుకు చెప్పు?
ఇది కొద్దిసేపటికే. నువ్వు కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా ఉండు, సరేనా? చాలా చాలా బాగా చెప్పావు. ఓకే, మరి ఈ దరిద్రపు మూటని ఏం చేయాలి? కమాన్ ఫ్రాంక్లిన్, త్వరగా వెళ్ళు, తీసుకెళ్ళి వాళ్ళని. ఐఎమ్ సారీ బేబీ, నాకు కొంచెం లేట్ అయింది. ఎందుకంటే పని బాగా ఎక్కువ అలసిపోయా? అవును, కానీ అంతగా ఏం లేదు. నేను నువ్విచ్చిన పెన్ని పోగొట్టుకున్నాను. నువ్వేమీ అనుకోవు కదా? ఏం పర్వాలేదు, పోగొట్టుకున్నావు అంతే కదా, కంగారు పడకు. అయితే నువ్వేం అనుకోవటం లేదు కదా? నేనేమనుకుంటానో నువ్వు కావాలని చేయలేదు కదా. సరే గాని చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ అలాగే నీ ఫ్రెండ్స్ అందరం కలబోతున్నాం కదా. అవును, ఒకరినొకరు ఇష్టపడతారులే. Perfect teeth and a great physique might make you think you can't compete. Technology and chemistry don't make a Superman to me. All I see is vanity. That kind of guy is not for me. ఏదో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నేను వర్క్ కోసం వెళ్ళాల్సి ఉంది, తప్పదా? బేబ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఇది వర్క్ కదా. నీకు తెలుసా ఇలా ఎవరైనా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా? అఫ్ కోర్స్, అది నాకు అర్థమవుతుంది. తప్పనిసరిగా వర్క్ కోసం వెళ్ళాలి. గో. చూస్తూ ఉండు ఏం జరుగుతుందో. మనం ఇలా ఉండటమే చాలా సేఫ్. నాకు తెలుసు. మొదలు పెడదామా? అలాగే, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంతకుముందు నా చేతులు పట్టుకుని నువ్వు నాకు నేర్పించావు కదా, అలా నేనప్పుడు ప్రయత్నించలేని తెలుసా. ఈ రకంగా నేర్చుకోవడం ఫస్ట్ టైం. ఓహ్ అవును, కానీ అది జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అంతే. ఓ కూల్. నీకేమైనా విచిత్రంగా అనిపిస్తుందా? ఏంటి? ఏం లేదే. ఓకే, ఇలా చూడు, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. గుడ్. దీని మీద ఏదో రాసి ఉంది. ఇలా చూడు, ఇది ఫ్యాన్, దీని మీద క్లెయిన్ అని ఉంది. దీని అర్థం ఏంటంటే నువ్వు ఎవరినైనా హిట్ చేస్తే వాళ్ళని హిట్ చేయి. అలా దీంతో కొట్టడం వల్ల వాళ్ళకి మనం ఏంటో తెలుస్తుంది కదా. చాలా బాగా చెప్పావు. అలా అయితే తప్పకుండా కొట్టాలి. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? అవును, అంతకుముందు నేను ఒక ఎడ్యుకేషన్ సెంటర్లో ఉన్నాను. ఇవి చాలా బాగున్నాయి. నువ్వు ఇంకా అద్భుతంగా ఉన్నావు. నేను వచ్చేసాను. ఏంటో వెటకారమైన పని. వెటకారంగా అడుగుతున్నావా? ఏంటి వెటకారమా? ఇలా చూడు. ఈ డబ్బులు సరిపోతాయి అనుకుంటాను. ఇదెలా సరిపోతుంది? మాకు ఇంకా డబ్బులు కావాలి. ఎక్కువ డబ్బుల గురించి మీరు మాతో అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. మీరు చీర్ గర్ల్స్గా పనిచేస్తున్నారా? లేదే. మా అమ్మ పనిచేసేది. ఓ చాలా మంచిది. మనం ఇక్కడి నుంచి త్వరగా ఏంటి వెళ్ళాలి. నువ్వు పిచ్చిగా చేస్తున్నావు? ఇటు వెరైటీగా ఉన్నాడే.
ఆగండి ఆగండి ఆగండి. అసలు ఇందులో ఏముందో నీకు తెలుసా? ఏమో నాకు తెలియదు. అసలు ముందు ఇందులో ఏముందో అది చూద్దాం రండి. ముందు ఓపెన్ చేయి. లేదు, ఏంటిది భయంకరంగా ఉంది. ఏం చెంటాలో ఏమో, వాళ్ళు మనకేమిచ్చి వెళ్ళారో తెలియట్లేదు. ఏయ్, మర్యాదగా నేను చెప్పినట్లు మీరు వింటారా? అసలు ఎవరు మీరు? ఈరోజు చాలా బాగుంది కదా. బాగుంది. అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం మళ్ళీ ఇలాగే కలుద్దామా? తప్పకుండా తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. రేపేం చేస్తున్నావు నువ్వు? అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే సరే అలాగే కొంచెం క్లబ్ లో పని ఉంది, అంత ఇంకేం లేదు. పని ఉంటుంది కదా. నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను. అవును, లేదు అంటే ఇలాంటప్పుడు చక్కగా ఇద్దరం కలిసి కుకీస్ చేసుకొని చల్లని వాతావరణంలో వేడివేడిగా ట్రై చేస్తే బాగుంటుంది. అదే చెప్తున్నాను. అయితే ఈరోజు ఎలా ఉంది? యా, ఈరోజు చాలా ఫెంటాస్టిక్గా ఉంది. మనం ఇద్దరం అక్కడికి వెళ్ళి కూర్చుందామా? అది నాకు అవసరం లేదనుకుంటాను. గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. నిజంగానే ఈరోజు చాలా విచిత్రంగా ఉంది. స్కాట్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా విను. నేను పనిచేసే చోట ఒక వింత సంఘటన జరిగింది. ఓ గాడ్, ఏంటిది? రక్తం నా వేలికి ఎలా అంటింది? ఏమైంది? నువ్వెందుకంత భయపడ్డావు? ఏమైంది? ఏం జరిగిందో చెప్పు. భయపడకు, నేనున్నాను కదా. ఆల్రైట్. ఏంటి నువ్వు చెప్పేది? ఓ మై గాడ్, తను గట్టిగా అరిచాడు. తను నా ఫియాన్సీనే కదా, అంత మాత్రాన అరుస్తాడా? దానికే నువ్వు అతన్ని సైకో అనుకుంటున్నావా? బహుశా గట్టిగా కొరికేవేమో. తను బాగా హర్ట్ అయ్యాడేమో. నేనేం హర్ట్ కాలేదు, కానీ తనేమైనా నిన్ను కొరికిందా? నేను తన శరీరం మీద ఒక గుర్తుని చూశాను. ఒకవేళ ఏదైనా అనుమానం వచ్చుంటే ఆ గుర్తు వల్ల. గుర్తా? మనకే నష్టం. తను నా దగ్గర ఏదో దాస్తోంది. తనేదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? దాన్ని చంపేసి. తను నా ఫియాన్సీనే. మనకు ప్రమాదం అనుకుంటే అది ఎవరైనా సరే. నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. రోజంతా జరిగిన ఆ దారుణం గురించి కళ్ళ కనుకు, తెలిసిందా? ఇలా చూడు, నువ్వు తన గురించి అలా మాట్లాడటం నాకు ఏమాత్రం నచ్చలేదు ఫెర్రీ. మర్యాదగా మాట్లాడు, అర్థమైందా? ఓ, నేను అలాగే ఉంటాను. నువ్వు కంగారు పడుకు, సరేనా? నీకు చెప్పకుండా మేమేం చెయ్యం. జస్టిస్, ఒకసారి నా ఆఫీస్కి రా ప్లీజ్. ఇది తీసుకో. ముందుగా తన మొహాన్ని కట్ చేసి. ఇప్పుడు మీరేం చిన్న పిల్లలు కాదు, కాబట్టి ఏం చేయాలో మీకే తెలుసు.
సరే, జరగాల్సింది జాగ్రత్తగా చూడు. మర్చిపోయావా? ఏంటి? ఈరోజు థర్స్డే. అలాగే. ఓకే, మన పని వాయిదా వేద్దాం. కొన్ని వస్తువులను రిపేర్ చేయిద్దాం. ఈరోజు సాయంత్రానికల్లా పని జరిగిపోవాలి. నా వయసు అయిపోతుంది జస్టిస్. ఏదో ఒకరోజు నువ్వే ఈ క్లబ్ బాధ్యతల్ని తీసుకోవాలి. నేనా? ఎందుకంటే అమ్మాయిలందరూ నీ మాట వింటారు. హో, బాగుంది. అందుకే ఇక్కడ వాళ్ళు నీ మాట వింటారు కదా. ఇంకా బయట సంగతి నీకు బాగా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో బుల్లెట్, దీంతో వాళ్ళని చంపగలము. నువ్వెప్పుడైనా జుట్టున్న వాళ్ళు, విచిత్రంగా వింతగా ఉన్నవాళ్ళు కనిపిస్తే దీన్ని నేరుగా వాళ్ళ గుండెల్లో దిగేటట్లు షూట్ చేసేయ్. ఎవరు వాళ్ళు? వింతగా ఇలాంటి బట్టల్లో పెన్తో కళ్ళల్లో వద్దు, వద్దు, కూర్చుని నువ్వేం చెప్పకు. అతను ఒక మనిషే కాదు. నువ్వెళ్ళి సర్వ్ చేయి. జస్టిస్ మ్యాన్ అందరికీ పెద్ద ఫేవరేట్ చేసింది. అర్థమైందా? సరే సరే. నువ్వు అక్కడికి వెళ్ళి మన కస్టమర్స్ కి ఏం కావాలో కనుక్కో. అర్థమైందా? ఇక వెళ్ళు. జస్టిస్, ఇలా రావే. బేబీ, తను అలెక్స్. నువ్వు మాట్లాడొచ్చు. నీ ఫ్రెండ్ ఈ నగరాన్ని ఊపగల సత్తా ఉన్న అమ్మాయి పెద్ద సూపర్ స్టార్ అవుతుంది. తనలో ఆ మెరుపుంది. ఎంత పొగినా తక్కువే. జస్టిస్, ఒకవేళ ఇది చేస్తే చూడు, ఇలా చూడు, నేను చూపిస్తాను. నువ్వు అందమైన డ్రెస్లో అలా వస్తూ ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? అదొక జస్ట్ బికినీ అంతే. తను అందులో ఎలా ఉంటుందంటే అది అది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం దీన్ని ఇంకా అందంగా కూడా చేయగలం. అవునా? కెమెరా, పిక్చర్స్ అండ్ నిజంగానే నా సాంగ్స్ నచ్చుతాయా? నీకు తెలుసా, అదేంటంటే నువ్వు ఒక్కదానివే ఉంటావు. నువ్వు ఒక సూపర్ స్టార్ అవుతావు. అందరిలాగా చార్ట్ నెంబర్ 3 ఏంటి? ఏంటది? అది సపోర్ట్. అదేంటంటే అది చాలా సంవత్సరాల తర్వాత. డ్రాండీ, నీకు తెలుసా నాకు అబద్ధాలు నచ్చవు. పనికి సంబంధించి ఇంకా అబద్ధాలు చెప్తే అలా నేను ఎందుకు చెప్పానంటే, ఐఎమ్ సారీ. ప్లీజ్ దయచేసి నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్. జెనెట్, నేను మీతో మాట్లాడాలి. ఎవరు నా మ్యాజిక్ ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అలా అయితే నువ్వు వెళ్ళి డాన్స్ చేయి, సరేనా? నేను చేయలేను. నువ్వేం చేయకుండానే, నీ మ్యాజిక్ ట్రిక్స్ ని చూపించకుండానే వాళ్ళందరూ ఆసక్తి చూపించడం లేదంటే ఎలా? నీ డాన్స్ తో నువ్వు వాళ్ళందరినీ ఆకట్టుకో. వెళ్ళు. ఓకే, వెళ్ళు. ఇది ఎప్పటికీ పూర్తయ్యేది కాదు. దేని గురించి చెప్తున్నా? దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించుకో. ఇక వేట మొదలు పెడదామా? జాగ్రత్త.
కమాన్ తీయండి, డబ్బులు తీయండి. డబ్బులు ఇవ్వమన్నానా? త్వరగా కమాన్. ఇదిగో. ఏంటి ఇంతేనా? చాలా చీప్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? కొంచెం ట్రై చేయి బేబీ. నేను నీకోసమే డాన్స్ చేస్తున్నాను. చూడు, కొంచెం నా స్పెట్స్ ఇస్తావా? నేను నీకు 20,000 ఇస్తాను. నేను అడిగింది ఇస్తావా? నా జస్టిస్ ఫోన్. మాట్లాడి త్వరగా రా. చూడు, నేను ఇంపార్టెంట్ బేబీ, పనిలో నువ్వు ఉన్నాను. త్వరగా వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళు. వాట్? నాకు ఆరోగ్యం అస్సలు బాలేదు. సరే, నేను వచ్చి వస్తున్నాను. నన్ను తీసుకెళ్ళు అంతే. నేను వెళ్తున్నాను. ఓ కమాన్, ఏంటి నువ్వు చేస్తున్నది? కొంచెమైనా ఆలోచించా. తనలో మార్పు వస్తుంది అనుకుంటున్నాను. తనకు ఆరోగ్యంలో తేడా వచ్చింది. నేను ఇప్పుడు వెళ్ళి తీరాల్సిందే. ఏంటి వెళ్ళనా? సరే వెళ్ళు. వెళదాం పదండి. జస్టిస్, జస్టిస్, ఇలా చూడు. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు. సార్, మీ ఆర్డర్ తీసుకొచ్చాను సార్. తీసుకోండి. మా ఆర్డర్ త్వరగానే తీసుకొచ్చారు. ఇది తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Get your best dress on, keep your hot blood warm. Where is the party? Tell me, where is the party? Put your face on right, tease your hair up tight, tight, tight. Where is the party? Tell me, where is the party? Everyone who's anyone is gonna be there. Where's the party at? Where's the party at? Tell me. We buy the phone to learn exactly what, why, and where. All will be revealed. For now, all I can tell you is tonight. We bounce at 10. Come on, tell all your friends. We bounce at 10. Yes, tonight.
హే హే ఏమైంది? వెళ్ళిన పని లేదా? 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 ఓకే, నువ్వు ఈరోజు చాలా స్మార్ట్గా ఉన్నా. ఫ్రాంక్లిన్, ఫీల్స్ అమ్మాయి. దేవుడా! అలాగే వెళ్ళు. నేను చెప్పినట్టుగా ఇంకా ముందుకి. అతను కుర్రవాడు, ఇంకా బలిష్టంగా ఉన్నాడు. అతన్ని కిస్ చేయాలనిపిస్తుంది. నిజంగానా? నువ్వు అతన్ని కిస్ చేస్తావా? ఈ మొగాలంటేనే అసహ్యం నాకు. నేను అసలు కేరే చెయ్యను. వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకు. ఎవరది? రేవన్, నన్ను లోపల రానివ్వు. త్వరగా తలుపుది, త్వరగా తలుపుది. రేవన్, త్వరగా తలుపుది. వాళ్ళు వచ్చేస్తున్నారు. యా, త్వరగా తలుపుది. కొంచెం ఓపిక పట్టు. ఒక్క నిమిషం ఆగు. రేవన్, వాళ్ళని చంపేస్తారు. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నన్ను లోపలికి రానివ్వు. లోపలికి వచ్చానంటే నేను మిమ్మల్ని పీక్కు తింటాను. తలుపుతీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైంది? అయినా నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా. అయ్యో, వీళ్ళు గొడవ పడుతున్నారు. వీళ్ళు మంచి సూట్ వేశారు, ఇంకొంతమంది జీన్స్ ఫంకీగా. వీళ్ళు ఎంత వింతగా ఉన్నారు చూసావా? వాళ్ళు మనుషులు కాదు, వేర్వోల్వ్స్. వాళ్ళు ఫ్రాంక్లిన్ ని చంపేశారు. వాళ్ళు నన్ను చంపేస్తారు. చూస్తావేంటి? డోర్ పలకొట్టు. వాణ్ణి రానివ్వు. వాణ్ణి ముక్కలు ముక్కలుగా పీక్కు తింటాను. చూడు. హే బేబీ, ఇక్కడ నేను నా పనిలో చాలా బిజీగా ఉన్నాను. నేను తర్వాత మాట్లాడతాను. ఓ షట్ అప్. నాకు నీ సలహా కావాలి. ఒకవేళ వెండి బుల్లెట్ లేకపోతే వేర్వోల్వ్స్ ని ఎలా చంపొచ్చు? చూడు, ఇప్పుడు కాదు, నేను మళ్ళీ చెప్తాను. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడ నేను నా పనిలో చాలా బిజీగా ఉన్నాను. నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడే నాకు నీ హెల్ప్ కావాలి.
ఇప్పటికిప్పుడు అంటే ఎలా? నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు. దానికంటూ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తెలుసుకో. పగలు కొడుతుంటే అప్పుడు వాళ్ళని ఆపేందుకు మేమేం చెయ్యాలి? అయినా నువ్వేం చేయలేవు. నేను చెప్పేది గుర్తుపెట్టుకో. వాళ్ళని కింద అక్కడ కొట్టు. ఇంకొకటి, పగటి వెళ్తురు కావాలి. దాన్ని ఇంప్రూవ్ చేయి, సరేనా? అతనేం చెప్పాడు? ఏం చెప్పలేదు. మనకి పగటి వెళ్తురు ఉండాలంట. పగటి వెళ్తురా? అది ఇప్పుడెలా సాధ్యం? నాకు తెలీదు. నన్ను ఆలోచిస్తున్నావా? ఇది దారుణమైన పరిస్థితి. ఇప్పుడు మీ ఇద్దరికి పగటి వెళ్తురు కావాలి. కానీ పగటి వెళ్తురు కాదు కదా. మీకు సరిపడా పగటి వెళ్తారు. ఇప్పుడు మీరు మనుషులుగా మారతారు, అదైతే నేను చెప్పగలను. ఇప్పుడు ఎక్కడ కొట్టకూడదో అక్కడ కొడతాను, చూడండి. జరగరా, అదేం చేస్తుందో చూద్దాం. నెక్స్ట్. వీళ్ళని వదిలిపెట్టద్దు. నేను నిన్ను మెల్లగా చంపుతాను. నువ్వు చావకముందే నీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది. వాళ్ళు నిజంగా చెప్పింది చేస్తారంటావా? ఏమో చూద్దాం. నా దగ్గర ఇంకో బుల్లెట్ ఉంది. నువ్వెందుకు నాలాగుండవు? అంటే అది నువ్వు ఎందుకని ఇలా? నీకసలు ఇదంతా అవసరమా? సింక్లర్ అయితే నన్ను తన కోసం చాలా కూల్ అన్నాడు. అప్పుడు నేను నీలాగా ఉండాల్సిన అవసరం ఏంటి? అయితే నువ్వు వాళ్ళతో పోరాడగలవా? ప్లీజ్. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు, నయమైపోతుంది. సాహసవంతులు ఎలాంటి బాధనైనా తట్టుకుని నిలబడే ధైర్యవంతుడై ఉండాలి. నీకెలా ఉంది కార్లో? ఎలా ఉందని అడుగుతున్నావా? ఏం చెప్పమంటావు? మన వాడిని ముక్కలు చేసిన వాళ్ళని ఎలా వదిలిపెట్టాలి? నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకొని మాట్లాడితే ఇక్కడున్న అందరికీ మంచిది. వాళ్ళందరూ ఎక్కడున్నారో నాకు తెలుసు. ఆ స్ట్రిప్పర్స్ దగ్గర. నీకెలా తెలుసు? ఆ హై హీల్స్ చూడు, కేవలం స్ట్రిప్పర్స్ మాత్రమే అవి వేసుకుంటారు. ప్రాక్టికల్గా చూసినా నీకే అర్థమవుతుంది. ఓ, అయితే బాగా కనిపెట్టావు. ఏంటి? వాళ్ళు స్ట్రిప్పర్సే, నన్ను నమ్మండి. నాకు బాగా తెలుసు. నాకు క్లబ్ ఉండేది ఇదే సిటీలో. దాని పేరే వెక్సెన్స్. దాని సంగతి తర్వాత చూద్దాం. నేను నమ్మలేకపోతున్నాను. మనం అక్కడికి వెళితే గాని అసలు నిజానిజాలేమిటో తెలుస్తాయి. బాగుంది, చాలా బాగుంది. గ్యారీ, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి కదూ. మనలో కొంతమంది ఇంకా పనిచేస్తున్నారు. ఎందుకంటే మనందరం 1984 నుండి ఉన్నాం కదా. గుర్తుందా? నీకింకా గుర్తుందా బెట్సీ? గుర్తుండబట్టే కదా చెప్తా. సూపర్ కూల్ హ్యారీ. త్వరగా తిరిగి వచ్చినందుకు నీకోసం. గ్యారీ నా మిత్రమా? రాత్రి చాలా భయంకరమైన పేడకలలు వచ్చాయి. కమాన్ జస్టిస్, నువ్వు ఇదేంటో తెలుసుకోవాలి. నేను సింక్లర్ని మాట్లాడుతున్నాను. నేను లైబ్రరీ దగ్గర పాడుబడిన ప్రదేశంలో ఉన్నాను కాబట్టి మెసేజ్ పెట్టండి. హే సింక్లర్, విను. ఇక్కడ ఏవో వింత మనుషులు భయంకరమైన పనులు చేస్తున్నారు. వాటికి సంబంధించి నువ్వే మాకు సహాయం చేయగలవు. నేను ఒక రకంగా నువ్వు చెప్పినట్టే చేశాను, కానీ అది మాకు ఎక్కువగా సందేహపడుతూ నేను నా ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. దానికి నీ సహాయం చాలా అవసరం. నీకు అర్థమైందా? నువ్వు తప్పకుండా మాకు సహాయం చేయాలి. ఈ ఫోన్ మెసేజ్ విన్న వెంటనే ఆన్సర్ చేయి. నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. చూడు, కేర్లెస్ చేయకుండా వచ్చేయి. ఇక్కడ చాలా ఎమర్జెన్సీ. మనం కలిసి ఉండడానికి ఏం మారాల్సిన అవసరం లేదు, విన్నావా? అంతేకాదు, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. హాయ్ జెనెట్, సారీ నేను రాలేకపోయాను.
ఏం పర్వాలేదు, నేను ఇప్పుడే క్లబ్కి వచ్చాను. ఏం జరిగింది అక్కడ? నువ్వు వెంటనే బయలుదేరా. మీకు 3 నిమిషాలే ఉంది. నువ్వేమీ తినట్లేదని విన్నాను. హే కమాన్, నీ మొండి పట్టుదల వదులు. నువ్విదంతా చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళే చంపేశారు వేర్వల్వ్స్. నువ్వెందుకు మాకెప్పుడు చెప్పలేదు? హ? మన కుర్రాళ్ళంతా తమ పని చాలా బాగా చేస్తున్నారు. అలాగే మేమంతా సిద్ధంగా ఉన్నాం. దేనికి సిద్ధంగా ఉన్నారు? అయితే నాకు ఒక కొత్త జీవితం దొరకబోతుందంట. ఒక కొత్త కుటుంబం, పీక్ తినే రాక్షస కుటుంబం. అయ్యో పాపం సాఫ్రాన్, తన కాళ్ళు చాలా అందంగా ఉండేవి. నీకింకో కాలు దొరికిందా? ఎస్, ఇదిగో ఇక్కడుంది. నేను నీకు చెప్పింది సంతోషమేగా, దానివల్ల నీకు ఏంటి? దానివల్ల నాకేం చెప్తా? నువ్వు అనుకున్నది జరగదు జాక్. నన్ను నీ పక్కనే ఉండి ఈ రాక్షస సామ్రాజ్యాన్ని నడిపించమంటావా? నో. ఒకసారి అనుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసేది లేదు. నువ్వు అనుకున్నది జరుగుతుందని అనుకుంటున్నావా? ఇది అసాధ్యమని తెలుసుకుంటే నీకే మంచిది. నీ అంతం ఖరారైంది. ఒకవేళ మన మీద వేర్వుల్ఫ్ బ్లడ్ పడితే ఏమవుతుంది? ఏం కాదు. వేర్వల్వ్స్ కనుక మనల్ని కొరికితే అలా మారుతామో, లేదా మనం వాళ్ళని కొరికితే... ఈ బుక్లో ఏముందంటే, ఒక వేర్వల్వ్స్ని చంపదలుచుకుంటే దాని గుండెల్లో వెండితో దాడి చేయాలి. ఎక్కడ చూసినా రక్తసిక్తంగా ఉంది. చాలా ఘోరంగా ఉంది. దారుణంగా చంపారు. వాళ్ళని చంపడానికి మనమంతా కలిసి పేలుడు పదార్థాలను ఉపయోగిస్తే... లేదు, మీరు నా క్లబ్ను పేల్చడానికి వీల్లేదు. నీకు తెలుసా జెనెట్ ఇంకా బతికే ఉంది? లేదు లేదు, క్లబ్ పేలుల్లోనే తను చనిపోవటం జరిగింది. లేదు, తను ఇంకా చనిపోలేదు. తను ఇంకా బతికే ఉంది. తను ఇక్కడే ఉంది. ఇక్కడే లండన్లో ఉంది. ఇది నా క్లబ్. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఒకవేళ ఆ రాక్షసులు ఇక్కడికి వస్తే బుల్లెట్ తో వాళ్ళని అంతమందించండి, తెలిసిందా? ఫాజిల్టన్ సిల్వర్ డాలర్స్ లో మేము ఇలానే ఎదుర్కొన్నాం. నువ్వేమంటున్నావు? నువ్వేమి కంగారు పడుకో, అది పేలిపోయింది. ఆ ప్లేస్ అంతా వేర్వల్వ్స్ తో ఇన్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇంకొంతమంది అమ్మాయిలతో కలిసి పేల్చేశాను. కానీ ఆల్ఫా ఉల్ఫ్ ఒక్కటే ఎలా బతికిందో తెలియట్లేదు. అవును, ఎందుకంటే వాళ్లకు బిగ్లీ బీట్స్ గ్రూప్ వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కలిసి మళ్ళీ తిరిగి వస్తారు. దాని గురించి కూడా ఈ బుక్ లో ఉంది. ఇప్పుడు మనమందరం ఏం చేయాలి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎక్కడికైనా వెళ్ళిపోవాలా? ఒకరి తర్వాత మన దగ్గర ఒక ప్లాన్ ఉంది. దాన్ని అమలు పరిస్తే చాలు. వెండిని ఉపయోగించి దాడి చేయడం. ఓ, దీనికన్నా పారిపోవడం. అవును, పారిపోదాం. ఇది చాలా మంచి ఐడియా. వదిలిపెట్టారు. వాళ్ళు ఫ్రాంక్లిన్ ని అలాగే నిన్ను కూడా కనుక్కున్నారు. మనం బతుకుండాలని ఆశించే తీరు కాదిది. ఈ రాత్రి భయపడకూడదు. నువ్వు నీ ఆశను వదులుకోకు. మనం మళ్ళీ ఆమెని కనిపెడదాం. మీకు తెలిసిందా, ఈసారి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్తాం. తనను ఊపిరాడకుండా చంపేయండి జాక్. ఈసారి వాళ్లకు బుల్లెట్ తో చావును పరిచించేద్దాం. ఈసారి తన చావుకు ముందు తన ఫ్రెండ్స్ మరియు కుటుంబీకుల భయంకరమైన చావును తనకు చూపించండి. ఒకవేళ తన కళ్ళు మూసుకుంటే కనురెప్పల్ని కట్ చేయండి. అలా తన ప్రపంచం ఎంత భయంకరంగా అంతం పొందుతుందో బలవంతంగానైనా చూపెట్టండి. తనని అంతం అందించండి. ఈసారి మన సత్తా ఏంటో వాళ్ళకి చూపిద్దాం. మన నుండి పారిపోయేది వాళ్లే కాబట్టి వాళ్ళ హెయిరీ లెగ్స్ ను విరక్కొడదాం. తను నిన్ను తన చావు కోసం ప్రతిమలాడాలి. తన అంతరాత్మ కూడా వణికిపోవాలి. ఇంకోసారి ఇలా జరగకుండా తన గుండెను బయటకు తీసి చీల్చి చెండాడంటే తనకు నరకం అంటే ఏంటో చూపించు చాకి.
ఇలా మనం వేరు వూల్స్ బాగా ప్రతీకారాలంటే చూపెట్టండి. సరే అమ్మాయిలు, మీరందరూ ఏమంటారు? మన సత్తా ఏమిటో వాళ్ళకి పరిచయం చేద్దామా? ఓ నా మిత్రమా, నీకు ఇంకొక విషయం చెప్పనా? ఆ గార్డ్ను పంపించు, నాకు కొంచెం ఆకలిగా ఉంది. హై, ఇప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడలేను. ముఖ్యమైన వేటలు ఇరుక్కుపోయాను కాబట్టి నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను తర్వాత చెప్తాను. వేర్ వుల్ఫ్ ని పట్టుకోవాలంటే దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త చెప్తావా? చెప్పాలంటే అది 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 నీకు చాలా ఉంది. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఘోరంగా ఇరుక్కుపోయాను. ఇక్కడ నేను నిన్ను మిస్ అవుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే అది నేను నీకు మళ్ళీ మేమేం చేయాలో చెప్పాలి కదా. మేము ఇక్కడ చాలా ప్రమాదంలో ఉన్నాం. ప్లీజ్ చెప్పు. రివెన్, ఇంకా ఏంటి? రివెన్, ఇంకా ఏంటి? ఇక్కడ ప్రమాదం ఉంది. నువ్వు దయ్యాల్ని అద్దాలో బంధించానన్నావుగా. ఇక్కడ చాలా మంది చచ్చిపోయారు కాబట్టి ఏదో చేయాలి. అది ప్రమాదం అన్నా సరే. పర్వాలేదులే, ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా అది అసలు ఇక్కడ నిజంగా ఏం జరుగుతుందో, ఆ రాక్షస మనుషులు ఎలా చంపుతున్నారో నీకు చెప్పనే లేదు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు ఏంటో. సరేలే, కాల్ చేయి నీకు వీలు దొరికినప్పుడు. నువ్వు ఆమెను ఇంప్రెస్ చేయాలి కదా. నేనెందుకు చేయాలి? బేబీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నేను కొంచెం అది నేను రక్షించండి. ఎవరైనా ఉన్నారా? అసలు ఇలా ఏం బాలేదు. స్కాట్, నీకు విషయం తెలుసా? నిన్ను కొరికినప్పటి నుండి నాకేదో అయినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ, నువ్వు నాకు ఒక మంచి విషయం చెప్పావు. వెళ్ళ అదేంటో నేను చెప్పగలను. ఓ అవునా? నాకేంటో హెల్త్ అస్సలు బాగుండట్లేదు. నాకేదో అయినట్టుంది. నేను ఒక డాన్సర్ని, ఒక స్ట్రిప్పర్ని కదా. ఇక చాలా నేను అసలు విలువలేని ఇక చాలు. ఏ క్లబ్లో? విక్సన్ క్లబ్. అదే నీకు నొప్పిగా ఉందా? వెంటి తగిలితే కూడానా? అవును, అది నీకు చూపెట్టాలనుకున్నాను. ఇలా ఎందుకని? స్నేముస్ మ్యాగీ. తను నా ఫ్రెండ్ మ్యాకెలన్. తన గురించే చెప్తున్నాను. వెండి బుల్లెట్ ఉంది. నువ్వింకా స్ట్రిప్పర్గా విక్సన్ క్లబ్లో పనిచేస్తావా? అవును, చేస్తాను. నా దగ్గర గన్ ఉంది. ఇంకా నీ దగ్గర కత్తి మాత్రమే ఉంది. ఇంకా ఒక విక్సన్ అమ్మాయిగా నేను ఈ గన్తో కాల్చి పారేస్తాను. మీరే కదా అందరినీ ఘోరంగా చంపేది. నువ్వు నన్ను కాల్చలేవు. బయటికి పో. ఓకే. తర్వాత కలుద్దాం.
మన తమ్ముడైన మెకీ జ్ఞాపకార్థంగా మనమందరం ఈ ప్రపంచానికి మనమేంటనేది సందేశాన్ని ఇద్దాం. ఈ రోజు రాత్రి ఇప్పుడే మనమంతా మన ప్రతీకారాన్ని మనం తీర్చుకుంటున్నాం. దీనికి మీరంతా సిద్ధంగా ఉండండి. మనం ఆ హీల్స్ అమ్మాయిని చంపేద్దాం. అవును, చంపేద్దాం. అయితే సరే, మనం స్ట్రిప్పర్స్ దగ్గరికి వెళదాం. పదండి. చంపేద్దాం. సరే. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఇక్కడే పనిచేస్తున్నారా? అవును, కానీ నేను డాన్సర్ని కాదు, దానికన్నా ఒక మెజిషియన్. అవునా? మాకొక ట్రిక్ అని చూపించు. టడా! నీ పేరేం డార్లింగ్? క్యారీ. నేను కూడా నీకు మ్యాజిక్ చూపిస్తాను. నీ తలను నీ మొండెం నుంచి వేరు చేయమంటావా డార్లింగ్? గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్. ఇది నా క్లబ్. ఇక్కడ మీరందరూ నేను చెప్పినట్టు వినాలి. దాదాపుగా మీకు 3 ఫ్రీ డ్రింక్లు ఉన్నాయి. ఎవరైనా ప్రైవేట్ డాన్సెస్ కావాలంటే దానికి క్యాష్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, అది అడ్వాన్స్గా. అమ్మాయిలను తాకితే మాత్రం మీ మస్సల ఊరుకునేదే లేదు. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు, కాబట్టి మర్యాదగానే డీల్ చేసుకుందాం. You know you make me feel good. Oh yeah, you make me feel fine. But you don't have a badge on the back of your ride. 3 letters I need to see before I'm getting inside. BMW. You gotta have a BMW. BMW. It's gotta be a BMW. You say I'm playing hard to get, but this ain't a game. If you're not making the grade, your choice of wheels is to blame. So sell that heap of junk and we can be who we are. I'd say a moving violation might just be on the cards. BMW. You gotta have a BMW. BMW. మీరు ఎవరైనా నన్ను చూడాలనుకుంటున్నారా? I got a BMW. I got a BMW. You gotta be rich.
భుజాలు కిందకి పెట్టి చేతులు చక్కగా పెట్టి ముఖం మీద పంచ్ కొట్టాలి. హే, ఇంకొక 4-5 సార్లు కొట్టి చూపినా? పార్కర్ స్పీకర్లను పలగొట్టు. అలాగే. ఏంటి నీకు ఇంకా గుర్తుందా మనం కలిసి నడిపిన క్లబ్ గురించి? ఇప్పుడు ఇది నా క్లబ్ జెనెట్. ఓ, అయితే చీఫ్ ఫెరీ గారు నన్ను అల్ఫా వోల్స్ అని పిలిస్తేనే బాగుంటుంది. ఆకలిస్తుందా నీకు? ఓ నా బంగారమా, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావు. నేను సిద్ధంగా ఉన్నాను. ఒక మగ ఆడ వుల్ఫ్ తలబడితే ఎలా ఉంటుంది? మాట్లాడుకో. ఏంటి నీ మగతని చచ్చిపోయిందా? ఉండు, నీకు చూపిస్తాను. నాకు మీ స్ట్రిప్పర్స్ అంటేనే అసహ్యం. ఏమన్నావు? డాపర్ కి ఏమైంది? తను చాలా బాగానే ఉన్నాడు. అలా ఉండాలనే కోరుకుంటున్నా. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని, అందుకే ముందుగానే బుల్లెట్స్ తీసేశాను. నువ్వు ఊహించలేదు కదూ. నువ్వు చావబోతున్నావు జెనెట్. అలాంటి వాతావరణంలో పనిచేసి వచ్చిన దాన్ని. ఇలాంటివి చాలా సాధారణం. ఓ అలాగా, సరే. చిన్నగా ఒకసారి కొరుకుతాను, ఎక్కువ టైం తీసుకోండి. నువ్వు చేయగలవా? ఏం మాట్లాడుతున్నావు? బ్రాండీ, నా వైపు చూడు బ్రాండీ. ఒక్కసారి చూడు. ఉంది రివర్. అందులో ఇంకా 2 బుల్లెట్స్ లేవు. నువ్వు నీ ఫ్రెండ్స్ నన్ను చాలా కష్టపెట్టారు జెనెట్. ఇకనైనా ఓడిపోయారని ఒప్పుకోండి. నేనేం భయపడటం లేదు నిన్ను చూసి. హే, నువ్వు భయపడుతున్నావు. నీ టైం అయిపోయింది. ఇక నువ్వు వెళ్లే సమయం అయిపోయింది. అలాగే నేను కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాను. అది నా షరతులతోనే. ఇది మీ ఫ్రెండ్సా?
వేర్వూల్స్ దగ్గర మీరు నలుగురే మిగిలిపోయారు. సిద్ధమైపోండి, మీరు మాకు ఆహారం కాబోతున్నారు. నేను నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చాను. నా కళ్ళల రాకుమారుడు నా కోసం ఇచ్చిన రింగ్ ఇది. దీన్ని వృధా చేయనుగా. నో, ఐ లవ్ యూ. నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా మంచివాడిని. నువ్వు మా కోసం దిగులు పడాల్సిన అవసరం లేదు. జెన్నీ, నన్ను జస్టిస్ అని పిలువు. ఓ అసలు ఏ డైమండ్ ఇది? ఇప్పుడు తను నేనేమనాలి? జెనెట్ బతికే ఉంది, అలా చూడండి. ఇప్పుడు మీ మీద పై చెయ్యి మాదే. మాకు మరో అవకాశం దొరికింది మిమ్మల్ని చంపడానికి. అయితే కానివ్వండి. తనేమో డైమండ్తో షూట్ చేసింది, ఇంకా ఏముంది? బేబీ, తొందర పడుకుని కోసం అన్ని ఏర్పాట్లు ముందు చేసి పెట్టాం, చూస్తావా? అదేంటో నేను చూస్తాను, కానివ్వండి. ఓ, నేను ఎందుకు ఇంత కూల్గా ఉన్నాను? అయితే ఇంత కూల్గా ఎందుకున్నానో ఏదైనా చెప్పాలి కదా. సరేలే, ఇప్పుడు షో టైం కదా. షో టైం. అయితే నేను చేయగలను కదా. అది తను నా కోసం తిరిగి వస్తుందా? వావ్! అయ్యో దేవుడా, ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను ఎప్పుడు చూడలేదే. ఇది ఎలా జరిగిపోయింది? ఇది నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను చూస్తున్నానుగా. ఎవరు నన్ను ఇలా చూస్తే నమ్మరు అసలు. నేను ఎలా ఉండాలంటే ఒక్క నిమిషం. ఇది నాకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. అంతా అయిపోయినట్టుగా ఉంది. నువ్వు నా ప్రేమను, అలాగే నేను నీ ప్రేమను వెల్కమ్ బ్యాక్. I miss you. బ్రాండీ ఎక్కడుంది? మనమంతా బతికేం, కానీ తనకేమైంది? తన బాంబు పెళ్ళిళ్ళు మొక్కలైపోయింది. ఎలాంటి బాధ కష్టం లేకుండా వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టండి. తను ఎందుకలా చేశాడు? మనం అంతకనే చేయలేం. ఈ ప్రపంచంలో ఇలాంటి ఘోరాలు చాలా చేస్తున్నారు వేర్ వుల్ఫ్స్. అందులో ఇదొకటి మాత్రమే.
అమ్మాయిలు మీకు అర్థమైందా? ఇప్పుడు మీరంత సాహసవంతులు. ఈ ప్రపంచానికి మీలాంటి వాళ్ళు అవసరం ఉంది. ఒకవేళ మీరు ఒప్పుకుంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. ఈసారి అది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పగలను. అవును, నువ్వు నిజమే చెప్తున్నావు. మనం చేసే పనులు అలాగే సరదాగా తమాషాగా ఎప్పుడు ఉండాలి. ఏంటి లేదు, అవన్నీ ఒట్టి మాటలే, వాటిని నమ్మొద్దు. సరేనా, నువ్వు మాట్లాడుతుంటే చాలా బాగుంది నాకు. మీరంతా ఎవరు? వేర్ వుల్ఫ్స్. వేటాడేవాళ్ళము, చెడును అంతమొందించేవాళ్ళం. ఈ వేర్ వుల్ఫ్స్ అమాయకులను కాపాడుతారు. వీళ్ళు హీరో వేర్ వుల్ఫ్స్. Don't want no walk on parts. I want to be the star. I want all eyes on me. My name on the marquee. Don't want no cameo. I want the leading role. Give it to me. What? Give it to me. As I take over.